బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ ఎమ్మెల్యే పోర్టు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులోకి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అటు ఎమ్మెల్యే కొండబాబుకి కూడా పవన్ కళ్యాణ్ చురుకులంటించారు. లోకల్ ఎమ్మెల్యే కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ ఎమ్మెల్యే పోర్టు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోర్టులోకి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అటు ఎమ్మెల్యే కొండబాబుకు కూడా పవన్ కళ్యాణ్ చురకలందించారు. లోకల్ ఎమ్మెల్యే కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారులపై చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్. అది బియ్యం ఏ విధంగా హలో సార్ చూడొచ్చు. ఇప్పుడు నేరుగా శాంపుల్ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే కొండబాబు పోర్టు అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోర్టు అధికారులపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ వీరందరూ కూడా కాకినాడ పోర్టు అంతటినీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే కొండబాబు మీద కూడా అలాగే పోర్టు అధికారుల మీద కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తనిఖీలు చేపడుతూ ఉన్నారు. బియ్యానికి సంబంధించిన వాటినన్నింటినీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు పోర్టులో బోటు మీద వెళుతూ ఉన్న దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నాం. మొత్తంగా కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు చేపడుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీరియస్ అవుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చూడొచ్చు. ఇప్పుడు నేరుగా వాటర్ వర్కింగ్ ఏముందో చూడలేరా సార్? బోర్డు ఒక వ్యక్తి కోసం కాదు సార్, అది వ్యక్తిగతం కాదు. ఎంత ఫ్రాడ్ చేసి కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో తనిఖీలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. ఒక చిన్న బోటు నుంచి పెద్ద బోటు వరకు వెళుతున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చాలా సీరియస్ గా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయి కాకినాడ పోర్టులో. అక్కడ రేషన్ బియ్యాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలైతే కొనసాగుతూ ఉన్నాయి. అక్రమ రవాణా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని చర్యలు తీసుకుంటున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. అక్కడి రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు కాకినాడ పోర్టు అధికారుల మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను కంట్రోల్ చేయాలంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ తనిఖీల్లో ఉన్నారు. ఈ విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోర్టులో బోట్లో ప్రయాణిస్తూ పెద్ద షిప్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రేషన్ బియ్యాన్నంతటినీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలైతే కొనసాగుతున్నాయి.
కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. షిప్ దగ్గరకు వెళ్లారు. అక్కడ తరలిస్తున్న బియ్యం రేషాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పారు, కాకినాడ నుంచి అక్రమ రవాణా కొనసాగుతోంది, దాన్ని ఖచ్చితంగా అరికడతామన్నారు. ఆ రకంగానే చర్యలు డే 1 నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు చేరుకున్నారు. కాకినాడ పోర్టులో తనిఖీలు చేపడుతూ ఉన్నారు. పోర్టు అధికారుల మీద, లోకల్ ఎమ్మెల్యే మీద కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి అక్రమ రవాణాను అరికట్టాలంటూ వారి మీద కొంత సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. బోటులో ప్రయాణిస్తున్న దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉండగా మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్కడి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ రవాణా ఏ రకంగా సాగుతోంది, ఏ రకంగా అరికట్టాలి, ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఈ రవాణా కొనసాగుతుండడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో అక్రమ రవాణా కట్టడి అవ్వాలంటూ కూడా అధికారులతో దిశానిర్దేశం చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. మరోవైపు ఒకవైపు చిన్న బోటు నుంచి సముద్రంలో ఉన్న పెద్ద షిప్ వరకు వెళ్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉండగా మరోవైపు అక్కడ తరలిస్తున్న బియ్యం ఏదైతే ఉంది అనేది దాన్ని కొంత పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలు మరోవైపు చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అక్కడ తరలిస్తున్న బియ్యం ఏంటి, దాని వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. మరోవైపు పోర్టు అధికారుల మీద కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. చాలాసేపటి నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్కడ తరలిస్తున్న బియ్యం ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా చూస్తూ పరిశీలిస్తూ వాటి గురించి తెలుసుకుంటున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉంటే మరోవైపు కాకినాడ పోర్టులో తనిఖీలు చేపడుతున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. దీనిని పూర్తిగా కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ అధికారులతో మాట్లాడి మరోవైపు పోర్టు అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు లోకల్ ఎమ్మెల్యేపై కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బోట్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే మరోవైపు ఆ బోటు నుంచి పెద్ద షిప్ దగ్గర ఏదైతే రైస్ తరలిస్తున్నారో ఆ బియ్యాన్ని అంతటినీ కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అది బియ్యం ఏ విధంగా పీడిఎఫ్ బియ్యానికి తరలించారు. హలో ఏంటి అది వ్యక్తిగతంగా ఎంత ఫ్రాడ్ చేసి సార్ ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి